హలో ఆల్! 'ఎన్టీఆర్' 'దేవర' సినిమాకు సంబంధించిన ఒక చిన్న అప్డేట్ అయినా కూడా నెట్టింట్లో ఎక్కువగా వైరల్ అవుతోంది. 'దేవర' ట్రైలర్ తర్వాత సినిమా మీద ఒక వర్గానికి అనుమానం వచ్చేసింది. 'దేవర' ఏంటి ఆచార్యలా అనిపిస్తోంది అని ట్రోలింగ్స్ కూడా వచ్చాయి. అది పాదఘట్టం, ఇది సముద్రఘట్టం అంటూ విమర్శలు చేశారు. అక్కడ సోనూ సూద్, ఇక్కడ సైఫ్ అలీ ఖాన్ అంటూ పోలికలు పెడుతున్నారు. ఆచార్యలోని షార్ట్స్, 'దేవర'లోని షార్ట్స్‌ను కంపేర్ చేస్తున్నారు. అలా 'దేవర' మీద బాగానే ట్రోలింగ్ జరుగుతోంది. ఇక ఇదిలా ఉంటే 'దేవర' టీం మాత్రం ప్రమోషన్స్ జోరు పెంచేస్తోంది. అటు సందీప్ రెడ్డి వంగాతో ఇంటర్వ్యూ ప్లాన్ చేశారు. దాని ప్రోమో నెట్టింట్లో బాగానే వైరల్ అవుతోంది. ఇటు కుర్ర హీరోలైన విశ్వక్ సేన్, సిద్ధు జొన్నలగడ్డతో 'దేవర' ఇంటర్వ్యూ జరిగింది. అటు ఇటు అంటూ ఎన్టీఆర్ అయితే ప్రమోషన్స్తో బిజీగా ఉన్నారు. ఎన్టీఆర్తో పాటుగా ఈ మూవీ ప్రమోషన్స్లో కొరటాల కూడా ఫుల్ బిజీగా తిరుగుతున్నారు. తాజాగా 'దేవర' టికెట్ రేట్ల మీద చర్చలు జరుగుతున్నాయి. టికెట్ రేట్ల పెంపు, అదనపు షోల గురించి 'దేవర' టీం ఇరు రాష్ట్ర ప్రభుత్వాలను రిక్వెస్ట్ చేసినట్టుగా కనిపిస్తోంది. దీంతో 'దేవర'కు సానుకూలమైన స్పందన వచ్చినట్టుగానే తెలుస్తోంది. టికెట్ రేట్ల పెంపునకు ప్రభుత్వాలు అంగీకరించినట్టుగా తెలుస్తోంది. తెలంగాణలో కంటే ఆంధ్రలో కాస్త తక్కువగా టికెట్ రేట్లున్నాయి. తెలంగాణలోని మల్టీప్లెక్స్ల్లో గరిష్టంగా 413, సింగిల్ స్క్రీన్స్లో రూ. 250 అని తెలుస్తోంది. అదే ఏపీలో అయితే మల్టీప్లెక్స్ల్లో 325, సింగిల్ స్క్రీన్లలో అయితే రూ. 200 అని సమాచారం. ఇక ఈ మూవీకి డే 1 రికార్డులు క్రియేట్ అవ్వడం ఖాయం అనిపిస్తోంది. నైజాం, సీడెడ్ ఓవర్సీస్ ఇలా అన్ని చోట్ల కొత్త రికార్డులు 'దేవర' పేరిట క్రియేట్ అయ్యేలానే ఉంది. మున్ముందు ఇంకెంతలా 'దేవర'ను ప్రమోట్ చేస్తారో చూడాలి.